UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవదేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమైనటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రం మీద అలాంటి క్షేత్రం పట్ల 2019 నుంచి 2024 వరకు ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, గాయపడే విధంగా, బాధపడే విధంగా వారు వ్యవహార శైలి ఉంది. మేము మాట్లాడితే బీజేపీ మతతత్వ పార్టీ అంటారు. మేము మతతత్వ పార్టీ కాదు. భగవంతుడికి ఎక్కడ అన్యాయం జరిగినా, హిందువులకి ఎక్కడ అన్యాయం జరిగినా, దేశానికి ఎక్కడ అన్యాయం జరిగినా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను మీ ద్వారా ఒకటి ప్రశ్నిస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. 2019లో మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత టీటీడీ ధర్మకర్తల మండలిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలిని మీరు నియమించలేదా? ఆ రోజు భారతీయ జనతా పార్టీ, నేను పార్టీ అనుమతితో హైకోర్టుకు వెళ్ళిన కారణంగా 52 మందిని కోర్టు సస్పెండ్ చేయడం జరిగింది. మేము ఆ రోజు చెప్పడం జరిగింది, ఇది తిరుమల తిరుపతి దేవస్థానాలా, లేకపోతే నువ్వేమైనా జగన్మోహన్ రెడ్డి దేవస్థానం అనుకున్నావా? నీ ఊరిలో నీకు గుడి ఉంటే అక్కడ ఎంతమందినైనా వేసుకో, 80 మంది కాకపోతే 800 మందిని వేసుకో, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. అదైన తర్వాత 2020 ఆగస్టులో స్వామివారి నిధుల్ని దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్వామివారి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి రాష్ట్ర బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉంది. 5,000 కోట్ల రూపాయలు. అదైన తర్వాత పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిలో నియమించిన సభ్యుల్లో నేర చరిత్రలు ఉన్నటువంటి వారు లేరా? నేర చరిత్రలు ఉన్నటువంటి వారిని ధర్మకర్తల మండలి సభ్యులుగా మీరు నియమించలేదా? అది కాకుండా నాణ్యమైన అన్నప్రసాదం అందించట్లేదని చెప్పి తరిగొండ అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి భక్తులు ధర్నా చేసింది వాస్తవం కాదా? పవిత్రమైన లడ్డు మిత్రులారా, తిరుమల క్షేత్రానికి వచ్చిన తర్వాత స్వామివారి దర్శనమైన తర్వాత అందరూ దర్శనం అయినా కాకపోయినా అఖిలాండం దగ్గర మొక్కులు తీసుకొని స్వామివారి ప్రసాదం తీసుకొని అత్యంత పవిత్రంగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ప్రతిమగా శ్రీవారి లడ్డుని భావిస్తారు. అలాంటి లడ్డు నాణ్యత ఉద్దేశపూర్వకంగా మీరు అక్కడ సరఫరా అవుతున్నటువంటి నెయ్యిలో నాణ్యత లేకుండా మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? ఎవరి కోసం రాజీ పడ్డారు? ఎందుకోసం రాజీ పడ్డారు? కమిషన్ల కోసమా? కమిషన్ల కోసం రాజీ పడ్డారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. సిగ్గుండాలి. మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు, అవాస్తవాలు మాట్లాడుతున్నామంట. కమిషన్లు తీసుకునే నీకు, కమిషన్లు తీసుకునే చైర్మన్కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. శ్రీవారి గురించి కానీ శ్రీవారి ప్రసాదం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు మీరు. తమాషా అనుకుంటున్నారా? నాణ్యమైన నెయ్యి సరఫరా జరగట్లేదు, నువ్వు అధ్యక్షుడిగా ఉన్నావు, ఏం చేసావయ్యా? ఏ రోజైనా ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్లో వాస్తవాలు బయటపెట్టారా మీరు? రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యి శ్రీవారి ప్రసాదానికి వినియోగిస్తారు మిత్రులారా. రోజుకి దాదాపు 14 టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు. అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎట్లా తెస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా? దాదాపు 9 సంవత్సరాలుగా ఈ ఎక్స్పర్ట్ కమిటీ వారితోనే కొనసాగిస్తున్నారు. ఏదైనా సరే ఎక్స్పర్ట్ కమిటీ దయచేసి ఒక 2-3 సంవత్సరాలకి మార్చేస్తే బాగుంటుంది. 9 సంవత్సరాలు అదే అధికారులతో ఈ నాణ్యత పరిశీలన మీద వారే కొనసాగుతున్నారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏ రోజైనా వారిని ఇన్వాల్వ్ చేశారా? వారు చెప్పినట్టు సలహాలు సూచనలు మీరు పాటించారు? 5 సంవత్సరాల్లో నెయ్యి మీద మీరు తీసుకుంటే చర్యలు ఏమిటి? ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది.
ఈరోజు వారు మాట్లాడుతున్నారు దీన్ని ఏదో రాజకీయం చేస్తున్నామంట. ఏం రాజకీయం చేస్తున్నావయ్యా? నువ్వు కాదా దేవస్థానాన్ని రాజకీయ పునరాస కేంద్రంగా చేసింది? నువ్వు కాదా దేవస్థానాన్ని ధనార్జ క్షేత్రంగా మార్చుకొని కమిషన్లు కొట్టింది? సిగ్గుండాలి ఈరోజు మాట్లాడేదానికి. మీకు కమిషన్లు టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషన్లు తీసుకున్నట్టు ప్రభుత్వం ఏదన్నా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కరుణాకర్ రెడ్డి అని చెప్పి భక్తులు భావిస్తున్నారు. మేము మాట్లాడితే మా మీద ఒక నెల రోజులు ప్రెస్ మీట్లు పెట్టించారు. వాళ్ళకి నెల రోజులు బాను అది చేసినాడు ఇది చేసినాడు. నీకు చేతనైతే నిరూపించుకోవాలి. నువ్వు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా ఉన్నావు, నీ చేతిలో పోలీస్ అధికారం ఉన్నింది, నీ చేతిలో విజిలెన్స్ ఉన్నింది. ఎవరినతో మాట్లాడితే వాళ్ళ మీద ఎదురుదాడి చేసేది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం, వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతోనే 151 నుంచి 11 స్థానాలకు పడిపోయారు మీరు. 11 స్థానాలకి ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా ఉంది మీ మీద. ఎందుకంటే ఏ రోజు కూడా మీరు అధికారులకు వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు, హిందూ దేవతా విగ్రహాలు చెవు చెయ్యి ముక్కు నరికివేతలు, పవిత్ర రథాలు దగ్నం చేయడం జరిగింది. విజయవాడలో తేరుకున్నటువంటి రథానికి ఉన్నటువంటి ఆ వెండి నమూనాలు మాయమవ్వడం జరిగింది. అంటే మీ ప్రభుత్వం వచ్చినప్పుడే జరుగుతాయి. అది కూడా పిచ్చి వాళ్ళే చేస్తారు మిత్రులారా. ఇవన్నీ పిచ్చి వాళ్ళే చేస్తారు. విడ్డూరంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు భగవంతుడి మీద భక్తి, వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైన భక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడుతూ శ్రీవారికి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో నాణ్యత లోపించిన కారణంగా నాణ్యత పడిపోయింది. మేము ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ప్రక్షాళన తిరుమల నుంచి మొదలుపెట్టాం. ఈరోజు నాణ్యమైన నెయ్యి తీసుకొని వచ్చి శ్రీవారి ప్రసాదాల్లో వాడుతున్నాం. గతంలో ఎడిబుల్ ఆయిల్స్తో పాటు కొన్ని అనిమల్ ఫ్యాట్ కూడా కలిసిందని చెప్పి వారు ఆందోళన చెందారు. ఎస్, ఒక శ్రీవారి భక్తుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మొదట శ్రీవారి భక్తుడే వారు. మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులం, గోవింద భక్తులం. గోవిందుడి భక్తుడిగా మేము ప్రశ్నిస్తున్నాం. అనేక పర్యాలు ప్రశ్నించడం జరిగింది. టీటీడీ ఆస్తుల్ని కలెక్టర్ కార్యాలయం తీసుకుంది వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు? టీటీడీ పద్మావతి నెల ఎవరి కోసం కట్టారు? భక్తుల కోసం కట్టింది. దాన్ని మీరు కబ్జా చేశారు. ఎస్వి హై స్కూల్ మీరు కబ్జా చేశారు. ఏం జరుగుతుంది ఇక్కడ? కాబట్టి జరిగినటువంటి అపచారం, మహాపచారం, ఇది అపచారం కదా, మహాపచారం. స్వామివారి పట్ల ఏ రోజు చిత్తశుద్ధి లేదు. కానీ మేము వ్యక్తిగతంగా మాట్లాడకూడదు, కానీ సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. శ్రీవారి బ్రహ్మోత్సవాలకి సాంప్రదాయ పద్ధతిలో పట్టు వస్త్రాలు సమర్పించేదానికి దంపతులకు రావాలి. ఏ రోజైనా వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు ఏ రోజైనా ప్రశ్నించావా కరుణాకర్ రెడ్డి గారు? అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు రావాలి, ఇక్కడ సాంప్రదాయాన్ని పాటించాలి, మీరు దంపతులతో వస్తే బాగుంటుందని చెప్పి ఏ రోజైనా మీరు ప్రశ్నించారా? ఈరోజు ఎగిరెగిరి పడుతున్నారే. సుబ్బారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారే. ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించారు? అప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒకవేళ ముఖ్యమంత్రి రాలేకపోతే ఎండోమెంట్ మినిస్టర్, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది కదా, ఎందుకు సమర్పించలేదు? అంటే భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేకుండా కేవలం ఫోటో షూట్ కోసం, హిందూ ఓట్ల కోసం మీరు వచ్చారని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. మీరు చేసిందంటే 5 ఏళ్ళు చేసి అవినీతి అక్రమాలు అరాచకాలు చేసి ఈరోజు మేము అన్యాయాన్ని బయట పెట్టుకుంటే మా మీద పడి ఏడుస్తారా? ఈరోజు పూర్తి స్థాయిలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవకతవకల మీద విచారణ చేపట్టింది. వాస్తవాలు తొందరలోనే ప్రజల ముందు పెట్టబోతున్నాం, శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాం. ప్రాథమిక నివేదికలో దాదాపు 500 కోట్ల రూపాయలు చేతులు మారాయని చెప్పి వినికిడుంది. 500 కోట్ల రూపాయలు ఏ రోజు లేదు స్వామివారి టీటీడీ చరిత్రలో, తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలో ఏ రోజు లేదు. అంతేకాకుండా ఇంకో దారుణమైన సంఘటన 2023 9వ నెలలో ఒక అజ్ఞాత భక్తుడు, తమిళనాడు భక్తుడు సమర్పించినటువంటి ఒక బంగారు కిరీటాన్ని, మిత్రులారా బంగారు కిరీటాన్ని ఎందుకు 9 నెలలైనాక రిసిప్ట్ ఇచ్చారు? హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.